బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో వ్లాగ్స్ చేయక చాలా మంత్స్ అయిపోయిందనమాట. యాక్చువల్లీ వ్లాగ్స్ చేశాను, నేను ఎడిట్ చేయక చాలా మంత్స్ అయిపోయింది. ఇది జస్ట్ ఇంట్రో కోసమే చేస్తున్నాను. లైక్ మేము పూరి వెళ్ళాము, అప్పుడు వీడియో అప్లోడ్ చేయలేదన్నమాట. దానికి ఇంట్రో కోసం ఇప్పుడు కెమెరా ఆన్ చేసి లైట్ పోతుంటే త్వరగా చేస్తున్నాను. బికాజ్ ఐ వాంట్ ఎడిట్ అండ్ పోస్ట్. చెప్పాను కదా స్టోరేజ్ ప్రాబ్లం ఉంటుంది ఐఫోన్లో, అందుకే త్వరగా ఇంట్రో పెట్టేసి ఎడిట్ చేసేసి పోస్ట్ చేద్దామని వచ్చాను. సో లెట్స్ గో ఇంటూ బ్లాగ్. సో యాక్చువల్లీ ఇది ఏంటంటే పూరికి వెళ్ళక ముందు రోజు మా అన్నకి రిసెప్షన్ ఉందనమాట. దానికైతే అటెండ్ అయ్యాము. అది నైట్ 11:30 కల్లా అయిపోయింది. మళ్ళీ మార్నింగ్ 4:30కి మ్యారేజ్ అనమాట. మళ్ళీ మ్యారేజ్కి రెడీ అయ్యి వచ్చేసి ఇక్కడ నుంచి మేము డ్రెస్ చేంజ్ చేసుకొని పూరికి అయితే స్టార్ట్ అవ్వాలి. ఈ పెళ్ళి జరిగింది వైజాగ్లో అండ్ మేము పూరికి వెళ్ళాల్సింది విజయనగరం దగ్గర నుంచి అనమాట. విజయనగరం స్టేషన్ నుంచి నేనైతే స్లీపర్ ఆల్రెడీ బుక్ చేసేసాను. ఎందుకంటే అక్కడ నుంచి జస్ట్ లైక్ కొన్ని అవర్స్ ట్రావెలే కాబట్టి నేను జస్ట్ స్లీపరే బుక్ చేశాను. కానీ నార్త్ ట్రైన్స్లో స్లీపర్స్ అండ్ జనరల్ అంటే నైట్ మేర్ అనమాట. బట్ ఈ ట్రైన్ పూరి వరకే కాబట్టి నాకు వేరే ఆప్షన్ కూడా లేదు. లైక్ నాకు ఏసీ దొరకలేదు, నేను అప్పటికప్పుడు బుక్ చేశాను. అండ్ అలానే నేను మోస్ట్లీ డెస్టినేషన్ రీచ్ అవ్వకముందే అక్కడున్న హోటల్స్ని చూసుకుంటా. లైక్ ఆన్లైన్లో అగోడా, గోవా బేబో, మోస్ట్లీ నాకు మేక్ మై ట్రిప్లోనే దొరికేస్తుంది. కానీ ఇక్కడ పూరిలో నాకు అర్థం కాలేదు, లైక్ ప్రైసెస్ కొంచెం హైగా అనిపించింది. సో అందుకే ఏం చేశానంటే అక్కడికి వెళ్ళి చూసుకుందామని ఇంకా అప్పుడు వదిలేశాను. ట్రైన్లో చూడలేదన్నమాట. కంపేర్ చేద్దామని అప్పటికప్పుడు కూడా బుక్ చేసుకోవచ్చు మనము ఆన్ ది స్పాట్. ఫైనల్గా మేము పూరికి అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయ్యేసరికి 7:30 అలా అయింది. ఇంకా అప్పుడు ఏం దర్శనం చేసుకుంటాంలే అని చెప్పి నేను రూమ్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ ఉన్న ఆటో అతనే హెల్ప్ చేశారు రూమ్స్ వెతకడానికి. నేను ఏం చేశానంటే రూమ్ టెంపుల్కి దగ్గరగా తీసుకోకుండా బీచ్కి దగ్గరగా తీసుకున్నాను. సో అందుకే మళ్ళీ రూమ్కి వెళ్ళి రూమ్ దగ్గర లగేజ్ పెట్టేసి చెక్ ఇన్ అయ్యి రూమ్ నుంచి మళ్ళీ టెంపుల్కి వెళ్తున్నాము. ఎందుకంటే ప్రసాదం కోసం. లైక్ ఆఫ్టర్ 7:30 అక్కడ ప్రసాదం పెడతారంట. పూరి ప్రసాదం అంటే చాలా ఫేమస్, అందుకని వెళ్తున్నాను. ఇది నా ఫస్ట్ గ్లింప్స్ ఆఫ్ పూరి. నాకు చాలా చాలా నచ్చింది పూరి టెంపుల్. సో ఇంకా అక్కడికి వెళ్ళి చుట్టుపక్కల అంతా చూస్తుంటే ఇంకా దర్శనానికి వెళ్తున్నారు అందరూ. అండ్ అలానే ఖాళీగా ఉంది, అంత రష్ అయితే లేదు ఆ టైంలో, నేను వెళ్ళిన టైంలో. నేను ఎప్పుడు పూరి ఆన్లైన్లో చూడలేదు. లైక్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అవంతా నేను ఆన్లైన్లో చూడలేదు. జస్ట్ ఊరికే టెంపుల్ ఒకటే చూశాను. బట్ దగ్గర నుంచి చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మేము త్వరగా దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clockకి మేము దర్శనం పెట్టుకున్నాం. అండ్ అలానే ఆ రోజు చాలా స్పెషల్ డే. ఎందుకో నేను మర్చిపోయాను ఏం స్పెషలో. బట్ మేము వెళ్ళేసరికి లేట్ అయింది కాబట్టి ప్రసాదం అయితే దొరకలేదు. సో వెళ్ళే దారిలో నాకు పాస్తా కనిపించింది, అది తినేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళాక ఇంకా నెక్స్ట్ డే మేము మార్నింగ్ త్వరగా లేచి నేనైతే ఈ అవుట్ఫిట్ వేసుకొని త్వరగా రెడీ అయిపోయాం. ఎందుకంటే మేమున్న హోటల్ నుంచి టెంపుల్ చాలా ఎక్కువ డిస్టెన్స్లోనే ఉంది. మేము మళ్ళీ టుక్ తీసుకొని మా హోటల్ నుంచి టెంపుల్కి అయితే వెళ్ళాలి. సో అందుకే మళ్ళీ బయటకు వెళ్ళి టుక్ తీసుకొని మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ అలానే వెళ్ళేటప్పుడు టెంపుల్ దగ్గర క్రౌడ్ అయితే చాలా ఉంది. ఐ మీన్ లైన్లో క్రౌడ్ ఉంది, బయట అయితే అస్సలు లేరు. అండ్ నేనైతే మార్నింగ్ 5:30-6కి స్కిన్ కేర్ చేసుకున్నాను. అండ్ ఆ గ్లో చూసారా ఎలా ఉందో. ఎనీవే అలా వెళ్తూ ఉండేసరికి తెల్లారిపోయిందనమాట. ఈ రోడ్ చాలా పీస్ఫుల్గా ఉంది. నేను ఫస్ట్ టైం ఒక రోడ్ ఎంత పీస్ఫుల్గా ఉండడం చూస్తున్నాను. లైక్ మార్నింగ్ 6:30 అలా అయింది, బట్ స్టిల్ నో వెహికల్స్, నో హార్న్స్, నథింగ్ అనమాట. అండ్ అలానే ఆ టెంపుల్ చూసుకుంటూ అలా ట్రావెల్ చేస్తుంటే చాలా 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 పీస్ఫుల్గా అనిపించింది. వన్ ఆఫ్ ద బెస్ట్ రోడ్స్ అని నేను చెప్తాను. ఎనీవే మేము ఆల్రెడీ చాలా లేట్ అయిపోయామని ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే చెప్పాను కదా ఈరోజు క్రౌడ్ ఎక్కువ ఉంటుందని. ఫైనల్గా టెంపుల్ రీచ్ అయ్యేసరికి అక్కడ క్రౌడ్ ఎక్కువ లేదనమాట. బట్ స్టిల్ ఒకసారి లైన్లోకి వెళ్ళి చూశాను, అంత క్రౌడ్ అనిపించలేదు. అందుకే టెంపుల్ దగ్గర ఇంకా కొంచెం సేపు ఆర్కిటెక్చర్ చూసుకొని అలాగా అక్కడ తిరుగుతూ ఉందామని చెప్పి కొన్ని వీడియోస్ అయితే అక్కడ తీసుకున్నాను. నైట్ వ్యూకి మార్నింగ్ వ్యూకి చాలా డిఫరెన్స్ అనిపించింది నాకైతే. అండ్ అలానే ఆ పైన ఎగురుతున్న ఫ్లాగ్ కూడా లైక్ గాలి ఇటు వస్తుంటే ఫ్లాగ్ అటు ఎగురుతుంది కదా, అది కూడా చాలాసేపు అలా చూస్తూ ఉన్నాను. అండ్ ఐ ఫెల్ట్ వెరీ గుడ్. లైక్ ఏమంటారు, ఐ ఫెల్ట్
obsessed, overwhelmed, whatever, with the temple. సో ఫైనల్గా 1.5 అవర్ లైక్ 2 అవర్స్ తర్వాత మా దర్శనం అయితే అయిపోయింది. యాక్చువల్లీ మేము నైట్ కూడా దర్శనం చేసేసుకున్నాము. బట్ స్టిల్ మా దర్శనం ఈరోజు అని అనుకున్నాం కాబట్టి అందుకే మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనమాట. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇది నాకు డ్రీమ్ అనమాట, లైక్ పూరి వెళ్ళాలి అని. అండ్ అలానే ఇక్కడ ఒక బయటకు వస్తే ఇంత పెద్ద కాజా షాప్ కనిపించింది మాకు. నైట్ ఈ షాప్స్ అన్ని క్లోజ్డ్లో ఉన్నాయి. మార్నింగ్ మేము వచ్చేసరికి 8 అలా అవుతుంది అరౌండ్. అప్పటికే ఇక్కడ సేల్ అయితే చాలా బాగా ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంత పెద్ద కాజా. అసలు చూస్తేనే నాకు లైక్ ఎలా తింటారు అని అనిపించింది అనమాట. మనం చిన్న చిన్న కాజాస్ చూస్తాం కానీ ఇంత పెద్ద కాజా చూడం కదా. ఇక్కడ పూరిలో ఇది ఫేమస్. ఇంకా తిరిగి రూమ్కి వెళ్ళకుండా మేము డైరెక్ట్గా బీచ్కి వెళ్ళిపోయాం. ఎందుకంటే బీచ్ అంటే మాకు చాలా ఇష్టం, ప్రాణం అన్నమాట. బీచ్ లేకుండా మేము ఉండలేము. అందుకే సో నేను రాజస్థాన్లో ఎలాగో క్యామెల్ ఎక్కాను కాబట్టి మా చెల్లి మా మమ్మీ కూడా ఎక్కుతానని చెప్తే సరే ఎక్కండి అని చెప్పి క్యామెల్ ఎక్కించాం. వీళ్ళు అలా క్యామెల్ రైడ్ వెళ్ళేసరికి నేనైతే కాకితో మాట్లాడాను. కాకి హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, ఇక్కడ వాళ్ళకి హాయ్ చెప్పు, చెప్పు హాయ్ బోలో. ఓకే, ఒరిస్సా కదా, మర్చిపోయి తెలుగులో మాట్లాడేసరికి అది హాయ్ చెప్పలేదు, హిందీలో అడిగేసరికి చెప్పింది. బాయ్ బాయ్ బోలో. అమ్మో. సో అలా కాకితో సరదాగా అయిపోయాక మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని నేనైతే పూరి స్టేషన్కి వచ్చేసాము రిటర్న్ వెళ్ళడానికి. నేను మళ్ళీ స్లీపరే బుక్ చేశాను గైస్, ఇంకా దొరకలేదు నాకు ఏసీ. ఏం చేస్తాం, అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. ఫైనల్గా సోల్ అయితే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే పూరికి బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ రావాలనిపిస్తుంది, చూద్దాం. పునర్దర్శన ప్రాప్తిరస్తు అనుకుంటూ ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. గైస్ పూరి అయిపోయింది, నెక్స్ట్ వేసి వెళ్తాం. అక్కడ నుంచి మళ్ళీ సేమ్ మొన్నట్లాగే వ్లాగ్ చేసిన కొన్ని వీడియోస్ అయితే డిలీట్ అయిపోయాయి గైస్. అందుకే ఈ ట్రైన్ వీడియో అయితే యాడ్ చేసేస్తున్నాము. నేనైతే ఈవినింగ్ 6 కల్లా మేము విజయనగరం అయితే వెళ్ళిపోయాం. సో సేఫ్గా ఇంటికైతే రీచ్ అయిపోయాం. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, బై గైస్. సో ఇదన్నమాట వ్లాగ్. సో ఐఎమ్ హ్యాపీ దట్ పూరికి వెళ్ళినందుకు చాలా 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 హ్యాపీగా ఉన్నాను. అండ్ దట్స్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, బై గైస్.